నెక్స్ట్ బ్రేకింగ్ కూడా తెలంగాణ నుంచే. బీసీల కోసమే తమ పోరాటం అంటోంది కాంగ్రెస్. ఆర్భాటాలు ఆపండి అంటోంది బీజేపీ. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ ఫైట్ మరింత ముదిరింది. కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముస్లింలకు మేలు చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలున్నాయని బీజేపీ మండిపడింది. మరోవైపు బీజేపీ బీసీ వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఆమోదించేలా పార్లమెంటులో ఒత్తిడి తేవాలని అగ్రనాయకత్వాన్ని కోరారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం పంపిన బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ పై న్యాయ సలహా కోసం అటార్నీ జనరల్ కు పంపారు. దీంతో అటు కేంద్రం బీసీ బిల్లు, ఇటు గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ పెండింగ్ లో ఉంది. రిజర్వేషన్ల విషయంలో కేంద్రం సహకరించడం లేదంటూ మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. ముస్లింలకు మేలు చేసి బీసీలకు కీడు చేసేలా ఉన్న బీసీ బిల్లును, బీసీ ఆర్డినెన్స్ కు తాము వ్యతిరేకమంటోంది బీజేపీ. రేవంత్ సర్కార్ ఓవైసీ మెప్పు కోసం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నారని మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అమలుకు నోచుకోలేనటువంటి 10% ముస్లిం రిజర్వేషన్స్ను బీసీ రిజర్వేషన్స్తో కలిపి అమలు చేయాలని ఏదైతే రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ద్వయం ప్రయత్నం చేస్తూ ఉందో ఇది బీసీలకు అన్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది. బీసీలపై నిజంగా కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే వాళ్లు చేసిన కులగణన ప్రకారం బీసీలకు సముచిత స్థానం కల్పించాలన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. కొత్త జీతగాడు పొద్దురగడని ఈయన కొత్తగా వచ్చి కాంగ్రెస్ పార్టీని మారుస్తాను ఈయన కలలు కంటే ఏడాది సాధన అవుతుంది. ఇలా రేవంత్ రెడ్డి గారితో కలిసి 15 మంది మంత్రులు ఉన్నారు తెలంగాణ కేబినెట్లో. రాహుల్ గాంధీ గారిని, రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతున్నా, ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంత. 15లో సగం కంటే ఒకటి ఎక్కువ ఉండాలి, 56%కి. 8 మంది మంత్రి పదవులు ముందు బీసీలకు ఇవ్వమని చెప్పు రాహుల్ గాంధీ. ముందు నీ ఇల్లు చక్కదిద్దుకో, నీ ముఖ్యమంత్రిని మార్చు. ముఖ్యమంత్రి పదవి బీసీలకి, 8 మంది మంత్రి పదవులు బీసీలకి. ఎందుకు 10% లేని అగ్రకులాలకు 7 మంత్రి పదవులు ఎందుకు రేవంత్ రెడ్డి గారు? మరోవైపు బీజేపీ నేతలు బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. తెలంగాణ 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పని చట్టం చేసి కేంద్రానికి పంపిస్తే అక్కడ షెడ్యూల్ 9లో చేర్చే ప్రయత్నం చేయకుండా మీ ఎంపీలు ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ నీతులు చెప్తారా అంటున్నా. బీసీ వ్యతిరేక పార్టీగా ఈరోజు బీజేపీ ముద్ర వేసుకున్నది. 42%తో స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకు పోవడానికి కోసం మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని సందర్భంగా తెలియస్తా ఉన్నాను. కేంద్రం బిల్లును ఆమోదించకపోతే రాహుల్ గాంధీ సారథ్యంలో జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామన్నారు కాంగ్రెస్ నేతలు.